ఐఎమ్ దానయ్య, డేటాబేస్ దానయ్య. శంకర్, ఎన్కౌంటర్ శంకర్. లోకల్, నేషనల్, హిస్టారికల్, మైథలాజికల్, కాంటెంపరీ, కాంట్రవర్షియల్ కేటగిరీ ఏదైనా ఆల్ డేటా అవైలబుల్. అంతేకాదు పొలిటికల్ లీడర్ ఫ్లాష్ బ్యాక్ నుంచి సినిమా వాళ్ళ సీక్రెట్ల దాకా, కామన్ మ్యాన్ కష్టాల నుంచి సూపర్ మ్యాన్ ఇష్టాల దాకా, సెలబ్రిటీల అలవాటు నుంచి లెజెండ్ల పొరపాట్ల దాకా మొత్తం డేటా నీ దగ్గర దొరుకుతుంది. జనరల్ గా ఏం జరిగినా జనవాద్యం కింద కేసేస్తాను. ఇంట్రెస్ట్ జనం కాదు, ధనం. ఎక్కడో గాంధీనగర్ లో చికెన్ ఉండితే ఆ స్మెల్కి నా వ్రతం భంగమైందని కేసు పెట్టి 25,000 లాగేశాను. రాత్రులు ట్రైన్ సౌండ్ కి నిద్ర పట్టడం లేదని సెంట్రల్ గవర్నమెంట్ మీద కేసు పెట్టి సెటిల్మెంట్ కి రప్పించాను. రీసెంట్ గా పక్కింటి షాడో నా సైట్ లో పడిందని వాడి మీద కేసు వేసి ₹1,00,000 లాగేశాను. ఆడి షాడో పడితే నీకొచ్చిన లాస్ ఏంటి? ఆ షాడో వల్ల నా బాడీలో డి విటమిన్ డెఫిషియన్సీ వచ్చిందని ఎఫిషియన్సీ వాడాను. లాలో ఉన్న లూప్ హోల్సే నాకు ఫుల్ మీల్స్. దానికి డేటా బేసిస్ సోర్స్. ఇంకా నీ డేటా ఆపి పిల్ల బయోడేటా సంగతి చూడు. పేషెన్స్ తక్కువ అనుకుంటాను. పనులు ఎక్కువ. ఓహో. ఈ అమ్మాయి పేరు సరోజ. సరోజ స్వీట్స్ అధినేత ఆదికేశవ ఓన్లీ డాటర్. ఫాదర్ జైంటు, ఫ్యామిలీ జాయింట్. బాబాయిలు వీరకేశవ, చెన్నకేశవ. ఒకప్పుడు వీళ్ళ ఫ్యామిలీ తోపుడు బండి మీద తాపేశ్వరం కాదాలు అమ్ముకునేవాడు. రాసుకోరా. సరోజ పుట్టాక అమ్మాయి పేరుతో ఒక షట్టర్ ఓపెన్ చేశారు. సెంటిమెంట్ సిమెంట్ లా పనిచేసి బిజినెస్ బాగా స్ట్రాంగ్ అయిపోయింది. సిటీలో 4 బ్రాంచ్లు, శివార్లో 40 సైట్లతో ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళ కొట్లో స్వీట్లు లాగే నోట్లో మాటలు కూడా చాలా తీయగా ఉంటాయి. అంతేకాదు వీళ్ళు పబ్లిసిటీని రామ్ గోపాల్ వర్మ కంటే రాక్షసంగా వాడేసుకుంటారు. సీ దిస్. ఏంట్రామయ్య దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? 30 years నుంచి ట్రై చేస్తున్నాను. సంసారంలో సుఖం లేదు, మందులతో మార్పు లేదు. ఫైనల్ గా ఇంట్లో పిల్లలు లేరు. దానికి ఎందుకంత దిగులు? సరోజా స్వీట్స్ మరి హల్వా ఉందిగా. ఎక్స్పర్ట్ గా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. సంతాన ప్రాప్తికి సరైన రూటు సరోజా స్వీట్. ఒకప్పుడు నేను నల్లగా తారులా ఉండేవాడిని. నా మల్లెపూల వ్యాపారం సరిగ్గా ఉండేది కాదు. 1 కిలో మల్లెపూలు ఇవ్వండి. ఇస్తున్నానమ్మా. ఆడవాళ్లు మల్లెపూలు కొనడానికి వచ్చి నన్ను చూసి కొనకుండా పారిపోయేవారు. వ్యాపారంలో చాలా లాస్ వచ్చింది. ఆ తర్వాత నా ఫ్రెండ్ సలహాతో సరోజా స్వీట్స్ వారి పూతరేకులు తిన్నాను. ఇలా తెల్లగా మారాను. ఇప్పుడు నా మల్లెపూల వ్యాపారం జోరుగా సాగుతోంది. ఒక స్కిన్ స్పెషలిస్ట్ గా నా సజెషన్, కళకళలాడే కలర్ కావాలంటే సరోజా స్వీట్స్ వారి పూతరేకులు తినాలంతే. నేను హోంవర్క్ చేయమంటున్నాను కదా. చేయను. ఏమిటి సంగతి? చూడు మామ, వీడు హోంవర్క్ చేయట్లేదు. సరోజా స్వీట్స్ పెట్టు. చిన్నప్పుడు నీకు అదే పెట్టేదాన్ని. ఒక సీనియర్ మాస్టర్ గా చెప్తున్నాను. మీ పిల్లలకి సరోజా స్వీట్స్ పెట్టండి, స్టేట్ ర్యాంక్స్ కొట్టండి. బరువు తగ్గవలసిన వారు, కొవ్వును కరిగించుకోదలసిన వారు పొద్దున్నే సరోజా స్వీట్స్ వారి డజను నేతి కాజాలు తినండి. 4 వారాల్లో నాలా నాజుగ్గా తయారవుతారు. తినండి సరోజా జాంగ్రీ, కొట్టండి బంతికో బౌండరీ. ఫ్యామిలీ స్టోర్పురం అయినా పిల్ల కాంచీపురం. ఎరా ప్రభా? నో సార్. నువ్వు అంటావేంటాయా? ఇందాక స్కూల్ పిల్లలకు స్వీట్లు పంచుతుంటే ప్రత్యక్షంగా చూసాం. పరోక్షంగా ఏం జరుగుతుందో నేను చెప్పనా? చెప్పు. పై చూస్తున్నాడు. ఫ్రీగా పెట్టడానికి దేవుని తిరుపతి లడ్డు అనుకుంటున్నారా? ఇంటికెళ్ళి మీ పేరెంట్స్ తో సరోజా స్వీట్స్ కొనేమని చెప్పండి. లేకపోతే స్కూల్కి వెళ్ళమని మారించండి. అర్థమైందా? మరి ఇందాకేంటి ప్రభా తనకేదో ఆశయం? అది నమ్మిన వాడిని నాశనం. కామన్ గా కన్ని పిల్లలు హస్బెండ్ గురించో హనీమూన్ గురించో కడలు కంటారు. కానీ ఈ డేంజరస్ గర్ల్ డ్రీమ్స్ అన్ని కాలిఫోర్నియాలో కాజా షాప్ పెట్టాలి, చికాగోలో చిమిలి ఉండలు అమ్మాలి, ఫైనల్ గా అమెరికా మొత్తాన్ని ఆక్రమించాలి. 4 సార్లు తన్నేయడంతో ఎంత ట్రై చేసినా వేస్తారాదని అర్థమైంది. దాంతో 2వ పెళ్ళోడైనా పర్లేదని 3 ముళ్ళకు ఫిక్స్ అయిపోయింది. రేపే పెళ్లి చూపు. అపియరెన్స్ చూసి ఏంజల్ అనుకున్నాను. డీటెయిల్స్ వెళ్తే ఎంత డేంజర్ అనమాట. ఎస్, షీఈ్ మెర్సిలెస్, ఎమోషన్లెస్, రూత్లెస్, స్టోన్ హార్టెడ్, హార్డ్ కోర్ బిజినెస్ ఉమన్. రే వీరస్వామి, ఎంతసేపు రా? తొందర కానీ, అవతల బోల్డెన్ ఆర్డర్లు ఉన్నాయి. అయిపోతుందమ్మా. ఏమైపోతుంది పిండాకుడు? కాస్త మంట పెంచు. దరిద్ర పదవా. ఏంటే ఇది? పెద్దంతర చిన్నంతర లేకుండా చిన్నప్పటి నుంచి చదువు సందలు మానేసి మగాళ్ళ తయారైనా నీకు 2వ పెళ్ళని చేసుకోవాల్సిన కర్మేంటే? నోరు మూసుకోండి. మన సరోజా స్వీట్స్ బ్రాంచ్ అమెరికాలో పెట్టాలంటే ఎవరో కొన్ని చూసుకుని పోవాలి. ఏదో డిస్కషన్స్ ఆపి తొందర కానివ్వండి. పెళ్లి వాళ్ళు వచ్చే టైం అయింది. బావగారు ఎంత స్వీట్ల బిజినెస్ అయితే మాత్రం ఇన్ని స్వీట్ల ఇవి నథింగ్ బావ గారు. పెళ్లికి 250 వెరైటీలు ప్లాన్ చేసాం. పెళ్లికి వచ్చిన వాళ్ళు షుగర్ తో చచ్చిపోవాలంతే. అబ్బాయికి ఫోటోగ్రఫీ అంటే ఇష్టమా? ఫేస్బుక్ అంటే పిచ్చి. అన్ని అందులో అప్డేట్ చేసేస్తాడు. వీడు ఫస్ట్ 5 చాలా వైల్డ్ గా ఉండేది. మీ అమ్మాయి చాలా మైల్డ్ గా ఉంది. స్కాన్ ద బ్యాండ్స్. మైల్డ్ ఏమిటండి, గోల్డ్. మరైతే ఇంకే తాంబూలాలు మార్చేసుకుందాం. మీ ఇష్టం వచ్చినట్టు మార్చేసుకుంటే మధ్యలో మేమెందుకు? ముహూర్తానికి ఇంకా 5 సెకండ్ల టైం ఉంది. మీ చేదస్తానికి చెదలబట్ట కొంచెం అటు ఇటు అయితే ఏమవుతుంది? అయ్యి బాబోయ్, తుక్కు అయిపోతారు. 5 సెకండ్ల తర్వాత అయితే పీక్స్ చూస్తారు. అయితే లక్కని. గెట్ రెడీ. కౌంట్ డౌన్ స్టార్ట్స్. 5, 4, 3, 2, 1 గో.
ఇదేంటి పోలీసులు వచ్చారు? ప్రభాకర్ అరెస్ట్. మ్యామ్ యువర్ అండర్ అరెస్ట్. ఏంటి ఇదంతా? గులాబ్ జామ్ తింటుంటే గులకరాయి అడ్డుపడ్డట్టు శుభకార్యంలో అరెస్ట్ ఏంటండి? అసలు మా ఎండి గారు చేసిన తప్పేంటి? జనాల్ని స్వీట్స్ తో పేషెంట్లని యాడ్స్ తో పిచ్చోళ్ళని చేయటం అది మా వ్యాపారం, నేరం ఎలా అవుతుంది? నేరమేనా వద్దా? కాన్వెంట్ కోర్ ర్యాంక్ కి మీ కాజాకి లింక్ ఏంటి? క్రికెట్ ప్లేయర్ 6 కి స్వీట్స్ కి సింక్ ఏంటి? పైగా సెలబ్రిటీస్ సేల్స్ బాయ్స్ లాగా వాడుకుంటున్నారని రాంచీ నుంచి ధోని మంగళగిరి నుంచి మంతన్ గారు కంప్లైంట్ ఇచ్చారు. ఇది మరీ దారుణం సార్. కటింగ్ షాప్ లో షారూక్ ఖాన్ ఫోటో పెడతారు అంటే ఆయన ఎక్కడికి వచ్చి కటింగ్ చేయించుకుంటాడనే ఏదో పబ్లిసిటీ స్టంట్. మీ స్టంట్ల వల్ల జనం హార్ట్లకి స్టెంట్లు వేయించుకుంటున్నారు. అందుకే లాయర్ దానే మీ ఎండి మీద మర్డర్ కేసు వేసాడు. మర్డర్ కేసా? మర్డర్ కేసా? ఎస్, ఈ పిల్లని చేసుకుంటే బోనస్ గా నిన్ను కూడా బొక్కలేస్తారు. కారాగారం తప్ప కాపురం ఉండదు. స్కాన్ ద బ్యాన్స్. మాకేం సంబంధం? మ్యాచ్ క్యాన్సిల్. అంతే కదా, మనకేం సంబంధం? స్కాన్ ద బ్యాన్స్. రైట్, ఇంటర్వ్యూ చేసిన పని సార్, సిచ్యువేషన్ మొత్తం ఫేస్బుక్ లో అప్డేట్ చేశాను సార్. చేసావా? అమ్మా లైఫ్ దుంపనాశనం చేసావా? ఏం చేశాడండి? నీ అరెస్ట్ న్యూస్ ఫేస్బుక్ లో అప్డేట్ చేశాడు. ఇక నీకు ఎన్ఆర్ఐ సంబంధాలు కాదు కదా, ఎన్జిఓ సంబంధాలు కూడా రావు. నా అమెరికా ఆశలన్నీ ఆవరించేసావు కదరా. ఫేస్బుక్ లో పెడతావరా? మైలేట్ అనుకున్నాను, ల్యాండ్ లైన్ లో ఉందండి. అమ్మాయి, నువ్వు ఇలా చేస్తే ఇంకే సంబంధాలు రావు. అది చెప్పడానికి నువ్వెవడ్రా? చచ్చిపోతాడు ఉదయమ్మా. మొత్తం జరిగిన దాంట్లో మెయిన్ వేళ నువ్వే కదరా. పెడతావరా? పెళ్లి కొడుకుని కొట్టావు, అడ్డు వచ్చిన అమ్మా బాబుని కొట్టావు, మధ్యలో వచ్చిన పంతులను కొట్టావు, ఉత్తి పుణ్యానికి దానిని కొట్టావు, ఇప్పుడు నన్ను కూడా కొట్టేస్తావా? కొట్టేస్తావా? కొట్టాయి 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 కొట్టాయి. కళ్ళ ముందే కళల్ని కూలిపోయి మనుషులు కూల్చేస్తారా? ఇప్పుడు కేసు ఇంకా స్ట్రాంగ్ అయింది. రైట్, బండకి బాబు ఆడపిల్ల అరెస్ట్ అయితే నాలుగు రకాలుగా అనుకుంటారు. అందరూ ఒకే రకంగా అనుకుంటారు. అయితే నన్ను ఏం చేయమంటావు? ఏదో ఒకటి చేసి మా ఫ్యామిలీ పరువు కాపాడండి. దయచేసి ఒక్క ఫేవర్ చేయండి. ఫేవర్ చేయడం నేను మీ ఇంటి వాళ్ళున్నా? అలా అనకండి బాబు, చూడడానికి సూపర్ స్టార్ కృష్ణలా ఉన్నారు. కృష్ణ గారి మంచి మనసు మన సీఏ గారిలో కూడా ఉందనే. ఆయన ప్రొడ్యూసర్లు డబ్బులు ఎక్కడా చూసి చూడనట్టు వదిలేసేవారంట. సీఏ గారి చిన్న కేసు విషయంలో మన ఎండి గారిని వదిలేలారా? ఇంకా ఆపండి. మీ మాటలు ఏంటంటేనే షుగర్ వచ్చేసేలా ఉంది. సరే, నా తంట లేదు, నేను పడతాను. కాకపోతే మీ ఎంటీ గారు రోజు స్టేషన్కి వచ్చి సంతకం పెట్టారు. రోజు స్టేషన్ ఇంకా మాట్లాడదు. ఇందులో బేరాలు ఫిక్స్. పొద్దునే లవర్స్ పాయింట్ కి ఎందుకు లాక్కొచ్చాడు రా ప్రభా? ఇక్కడ లవర్స్ కూడా ఆయనలాగే యథవేషాలు వేస్తున్నారని చెప్పు ప్రభా. తమ్ముడు తుప్పల్లోకి వెళ్ళకూడదమ్మా. గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నోళ్ళు తుప్పలెక్కండి ఎక్కడికైనా వెళ్తారు. ఏనోళ్ళు వాళ్ళకి పెట్టి ఏడవడం తప్ప ఏం చేయలేరు రా ప్రభా. ఎకసికాలు ఆపి ఒకసారి వెనక చూడమని ప్రభా. ఈ అమ్మాయి వచ్చిందేంట్రా? లవర్ కోసం. లవరా? ఏంటండి ఇక్కడికి రమ్మన్నారు? లవర్స్ కలుసుకునే ప్లేస్ ఇదేగా. వాళ్ళు లిమిట్స్ దాటకుండా చూసుకునే డ్యూటీ పడింది. పనిలో పని సంతకం ఇక్కడే పెట్టించేస్తే మీకు స్టేషన్కి వచ్చే ఇబ్బంది తగ్గుదు కదా అని. థ్యాంక్స్ అండి, నా గురించి బాగా ఆలోచించారు. మొన్నటి నుంచి అదే పని. అదే పాప మీ పెళ్లి చెడిపోయింది కదా అని. అవునండి, అంతా దరిద్ర పెదవలే. చెత్తదవా, బట్టాకరేదవా, సినిగుట్టెదవా. ఫేస్ ఏంటంటే అలా పెట్టారు? ఫేస్బుక్ లో నా ఫోటో పెట్టినోని ఆ మాత్రం తిట్టకూడదా? వాడిని తిట్టుకుంటూ కూర్చుంటే ఏమొస్తుంది చెప్పండి. మంచి మ్యారేజ్ బ్రోకర్ చూసుకుని మీ డీటెయిల్స్ పంపించండి. నాకు వారం రోజులు 100 సంబంధాలు చూపించాడు. ఎడ్యుకేషన్ ఎక్కువైందా నేనే వద్దన్నాను. ఎడ్యుకేషన్ తక్కువైతే ప్రాబ్లం గానీ ఎక్కువైతే ప్రాబ్లం ఏంటండి? ప్రాబ్లమా? ఇప్పుడు పీజీలు డిగ్రీలు చేశారనుకోండి, ఫ్రీడమ్ ప్రైవసీ అంటూ 24 అవర్స్ షాపింగ్ లోనూ చాటింగ్ లో ఉంటారు. మనం వెయిటింగ్ లో ఉండాలి. అందుకే 10th ఫెయిల్ అయిన కోసం చూస్తున్నాను. ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు దొరకడం కష్టమే, బట్ ట్రై చేస్తున్నాను. నాకు ట్రై చేస్తున్నట్టున్నాడేంటి? అసలు ఆ పిల్ల అన్ని తింటుందా గట్టి తింటుందా? మొన్నే కదా పోలీస్ అంటే అసైన్మెంట్ చెప్పింది. ఇప్పుడు ఆ ఎదవ సోదై లవర్స్ దాకా 90 ఉంటాయి సార్. ఆయన ఇక్కడ కంట్రోల్ చేయడానికి వచ్చాడు, కాపురం చేయడానికి వచ్చాడు. సరోజ గారు, మీ నాలెడ్జ్ లో కూడా ఎవరన్నా 10th ఫెయిల్ అయినా ఉంటే చెప్పండి. బయట జనాలకి పోస్ట్ మ్యాన్ కి పోలీసుడికి తేడా తెలియదండి. ఇప్పుడు నా పొజిషన్ లో సర్కిల్ ఇన్స్పెక్టర్ నెలకి ఎంత సంపాదిస్తాడో తెలుసా? ఎంతండి? టీఏలు డిఏలు కలిపి పిఎఫ్లు హెచ్ఆర్లు పోగా చేతికి నెట్ 37,500 రూపాయలు వస్తుంది. మా మెయిన్ కుక్ 50,000 ఇస్తామండి. శాలరీ ఉండొచ్చు, సెక్యూరిటీ ఉందా? మీకు మంటకి పీకేస్తే వాడి ఇంట్లో వంట ఆగిపోద్ది. అన్ని డబ్బులతో చూసుకోకూడదు. డిపార్ట్మెంట్ అంటే పవర్. రైట్, హట్ హట్. ఏదో అరుస్తున్నాడేంటి? ఆయన అడిగింది ఏదో ఇచ్చుండదు, అందుకే కోపం చుట్టింది సార్కి. ఆయన అడిగిందలా ఇచ్చేస్తారేంటి? ఇప్పుడు కొత్త సినిమా రిలీజ్ అయింది. ఎవడైనా లైన్ లో నిలబడాల్సిందే. అదే మేము వెళ్తే కూర్చున్న లేపేసి కూర్చోబెడతారు. గురువారం బాబా గుడికి వెళ్తాం, శనివారం వెంకన్న బాబు గుడికి వెళ్తాం. ఎంతెంత క్యూలు, మాకు డైరెక్ట్ దర్శనం. ఇలాంటి లక్షలు ఉంటాయి. అర్థమైందా? బాగా అర్థమైందండి. మీరు సంతకం పెట్టించుకుంటే వెళ్ళిపోతాను. దక్షిణామూర్తికి చిన్న షాక్ ఇవ్వాలి. ఎలాగా? అయ్యి బాబు, కంట్లో ఏదో పడిపోయింది, కొంచెం వదరా ప్లీజ్. బాగోదండి. ఓహో, మేము అవుట్ ఆఫ్ ఫెయిల్ మీకు ఫేవర్ చేయాలి. మీరు మాత్రం మా కన్ను పోతున్నా కన్సిడర్ చేయరు. చేస్తానండి. అయితే వదండి. అంత గట్టిగా ఊతే నలకతో పాటు నలుగురు కూడా బయటకు వచ్చేస్తుంది. మెల్లిగా, స్మూత్ గా. అది అలా మెల్లిగా. ఏం చేస్తుందిరా? అడిగి తెచ్చేస్తుంది. ముద్దా. ఇప్పుడు ఎలా ఉందండి? ఫీలింగ్ బెటర్. అయితే సంతకం పెట్టండి. పెట్టేని. అర్రే, ఏమైందండి? రిజిస్టర్ మర్చిపోయాను. ఇప్పుడు ఎలా అండి? ఏమన్నా 2 కలిపి పెట్టేచ్చు. అయితే నేను వస్తానండి. రేపు వస్తారుగా? తప్పదుగా. బాయ్. బాయ్.
డెవలప్మెంట్ చూసి డీప్ షాక్ లోకి వెళ్ళిపోయి చేసిన ఛాలెంజ్ మర్చిపోయారేమో కనుక్కో ప్రభా. అన్ని గుర్తున్నాయి. ఆడపిల్లని పడేసినంత ఈజీ కాదు వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించరమని చెప్పు ప్రభా. ఆయనకు వినపడింది, నాకు ఒకటి కనపడింది. ఏంటది? మీరు గుండు కొట్టించుకుని గాడిద మీద ఊరుగుతున్న విషయం